గర్వం ఉన్నవారు ఎలా తెలుస్తారంటే మొదట వాళ్ళ మాటలు మారిపోతాయి. ఎలా ఉంటాయి? అదో రకంగా ఉంటాయి. ఏ చెప్పినా అదో రకంగా మాట్లాడుతుంటారు చూసారా గర్వంగా ఉన్న వాళ్ళు. ఆ నిలబడే విధానం కానీ, వాళ్ళు చూసే విధానం కానీ, మనం చెప్తుంటే మనకు అటెన్షన్ ఇవ్వకపోవడం కానీ, అంటే మీరు నా లెక్కల్లో సరిపోరన్న చూపులు కనబడుతుంటాయి మనకి. అహంకార దృష్టి అంటే ఆ గర్వం ఆ కళ్ళల్లోనే కనబడుతుంది అన్నమాట. వారి చూపులు చెప్తే కొంతమంది చూస్తుంటే అదో రకంగా చూస్తారండి, ఇలా చూస్తుంటారు, ఇలా ఆ లుక్స్ చెప్తుంటాయి మనకు, వీళ్ళకి చాలా బరువు ఉంది లోపల అని. మరి కొంతమంది అదో రకంగా మాట్లాడతారు, ఆడా అంట, ఆడా ఏంటి, ఈడా, అదా, ఇదా. ఆ మాటలు చూస్తారు ఎలా ఉన్నాయో. ఇక చిన్న పెద్ద ఆత్మీయుడు సేవకుడు ఇవేం ఉండవన్నమాట. వాళ్ళ చూపుల్లో అహంకారం కనబడుతుంది, వాళ్ళ మాటల్లో ఆ తోలనాడుతుంటారు. ఆడా అడుగుతున్నాను, నీకేమైనా నెలకు 3 లక్షలు వస్తుందా? ఆడా అంటున్నావంటే నువ్వు ఎమ్మెల్యే గారి జీతం ఏమైనా పుచ్చుకుంటున్నావు. నేనేమనాలని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని డౌన్ చేసి మాట్లాడడం అనేది నీ మాటల్లో చెబుతుంది నీకు గర్వం ఉంది. నీ ఎవరినైనా సరేలేండి, ఆయన పని అయిందే, మన పని మందే, ఆ మాటలు ఉండవు నీకు. ఆడేవాడు నన్ను అనడానికి అంటావు, ఆడంటావు, ఈడంటావు, నోటికి ఎంత మాట వస్తే అంత. మరి ఈ మాట అంటే హట్ అవుతారని కూడా తెలిసి ఇంటెన్షనల్గా హట్ చేస్తావు. అంటే ఏంటి? నా ఏలి మీద ఎంట్రుక అన్నాడు ఒకడు. అబ్బా అడుగుతున్నా, దీన్ని ఏమన్నా తెలుసా? బైబిల్ బయట గురించి చెప్పట్లేదండి. ఈ బైబిల్ని ఫాలోవర్స్ గురించి చెప్తుంది. గర్వము పాపము. వాళ్ళ హృదయం అంతా గర్వంతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఆ హృదయం అంతా గర్వంతో ఉంటుంది కనుక మాటల్లో గర్వం కనబడుతుంది, చూపుల్లో గర్వం కనబడుతుంది, చేతల్లో గర్వం కనబడుతుంది, వాళ్ళు నిలబడడంలో గర్వం కనబడుతుంది. వీడికి గర్వం ఉంది అనడానికి ట్యాగ్ వేసినట్టు కనబడిపోతాడు అంతే. వీడి గర్విష్టి అని. ఒక మనిషిగా వీళ్ళకి గర్వం ఉందని మనమే డిక్లేర్ చేయగలిగినప్పుడు దేవుడు డిక్లేర్ చేయడం చెప్పండి. అందుకే రే గర్వం నువ్వు ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ ఏంటో తెలుసా? గర్వంగా ఉండడమే గౌరవం అనుకుంటున్నారు. ఎంత రెక్లెస్గా మాట్లాడితే అంత తెలివితేటలు అనుకుంటున్నారు. లేదు అనుకోవట్లేదు చెప్పండి. ఎంత గర్వంగా మాట్లాడితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఎంత గర్వంగా బిహేవ్ చేస్తే అదే ఒక స్టైల్ అనుకుంటున్నారు. మధ్యకాలంలో చాలామంది గమనిస్తున్నారు, ఈ పై బట్టను ఇప్పేస్తుంటారండి. పై బట్టన్ ఎక్కువ ఈ ట్రెండ్ ఉందన్న. పై బట్టి నడుతుందని ఎంతో ఒక 120 ఉంటుందా నీ చెస్ట్? అడుగుతున్నా, ఎంత ఉంటుంది నీకు? ఏమైనా మిస్టర్ ఇండియాకి ఏమైనా ట్రై చేసావా? కొడుతారు, ఎండెముకలు ఇరిగిపోయేలాగా ఉంటాయండి. ఆ పై బట్టన్ ఇప్పేస్తుంటా. నిలబడుతున్నాడు, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వెళ్ళి నిలబడి చదువుతాంలే, అది తెలుసు చదువుతా. మరి అది కాదురా లేటుగా వస్తున్నాడు. వస్తాం, ఈ వయసులో రాకపోతే ఏ వయసులో వస్తాం, లేటుగా వస్తాం. ఇవన్నీ యాటిట్యూడ్. మళ్ళీ చెప్తున్నాను, నీ బ్లెస్సింగ్స్ నువ్వు దూరం చేసుకుంటావు. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ గర్వంగా చూసే వాళ్ళని, గర్వంగా మాట్లాడే వాళ్ళని, ఎదుటోళ్ళని ఊరకే మాటల్లో డౌన్ చేసి మాట్లాడేవారిని వీడికి చాలా గోరోజున ఉందని చూస్తాడు దేవుడు. ఎక్కడ కొట్టాలి వీడిని, ఎక్కడ దించాలి వీడిని. వీడి కాన్ఫిడెన్స్ అనుకోరు దాన్ని, దేవుడు అనుకుంటాడు వీడి గర్వమే కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాడు. ఉంచేయాలనుకుంటాడు, తీసేయాలనుకుంటాడు, నలిపేయాలనుకుంటాడు. అందుకే చూడండి, ఆ గర్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక వక్త ఏమన్నాడంటే, గర్వం అనేది చెక్కకు పెట్టే చెదపురుగు లాంటిదంట, నలిపేయాలనుకుంటాడు. అందుకే చూడండి, ఆ గర్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక వక్త ఏమన్నాడంటే, గర్వం అనేది చెక్కకు పెట్టే చెదపురుగు లాంటిదంట. చెక్కకి చెదపెడితే పురుగుల నివారణ మందు మా దగ్గర దొరుకుద్దని బోర్డులు పెడతారు చూసారా? బిల్డింగ్ కట్టినా, ఇలా టాప్ మోస్ట్ సిటీస్లో మీరు బిల్డింగ్ కట్టినా నెంబర్ 1 వుడ్, అది రోజ్ వుడ్ అయినా, టేక్ అయినా, దేవదారు మ్రాను యెరూషలేము నుంచి మీరు తెప్పించిన ఏదైనా ఆ వుడ్కి ఒక్కసారి సెదబట్టిందో ఎంత కాస్ట్లీ వుడ్ అయినా కొలాప్స్. ఇది నీకు అర్థమైతే ఒక విలువైన చెక్కకి సెదపడితే నాశనం అవుతుందని ఎంత వాస్తవమో, నీ విలువైన హృదయానికి, నీ జీవితానికి గర్వం పట్టిందో చదువు మటాస్ అయిపోద్ది.
నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎదురు తిరిగిపోతాయి, నీ కాపురం గల్లంత అయిపోద్ది, నీ మాట తీరు చూపును నువ్వు అదుపు చేసుకోవడం నీకు రాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ లైఫ్ నీకే వ్యతిరేకమైపోతుంది. ఎందుకు తెలుసా? నాశనానికి ముందు నీలో నడిచింది గర్వం నడిచింది.